మూడవది, మన చెవులకు మూతలు వేసుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మన వినికిడి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి అన్నీ వినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు టీవీలో ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఎన్ని ఛానల్స్ వచ్చాయంటే చెప్పనలవి కాదు. మీకు ఒక సలహా ఏంటంటే, టీవీలో వినబడుతున్నదంతా వాక్యము కాదు, తెల్లగా ఉండేటువంటి పాలు కాదు, ఎర్రగా ఉండేటువంటి రక్తము కాదు, వినబడుతున్న బోధలన్నీ సుబోధలు కాదు. 100లో 98% వినాలి, మాట్లాడకూడదు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. టీవీలో వచ్చే బోధలు ఈరోజు యవనస్తుల్ని బాగా దారి తప్పిస్తున్నాయి. కాబట్టి శ్రేష్టమైన బోధలు ఒక 10 వినండి చాలు, టీవీలో లేక వాట్సాప్లో. అంతేగాని ఎక్కడ కనబడితే అక్కడ, ఎక్కడ వినబడితే అక్కడ వినడానికి వెళ్ళకండి. రకరకాల బోధలు, రకరకాల వినికిడి మనుషులను ఏం పట్టిస్తున్నాయంటే భ్రష్టులుగా చేస్తాయట. తిమోతి పత్రికలో ఈ విషయంలో మీరు జాగ్రత్త అని పౌలు ముందుగానే హెచ్చరిక చేశాడు. రకరకాల బోధలు వస్తాయి. అవి ఏం బోధలంటే దయ్యాల బోధలు. దయ్యముల బోధలకు చెవినిస్తే మీరు భ్రష్టులైపోతారు అని ముందుగానే తస్మాత్ జాగ్రత్త. తిమోతి 1 పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. గంగగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైనను నేమి కరము పాలు. ఆవు పాలు 1 స్పూన్ చాలు, ఆరోగ్యాన్ని ఇస్తాయి. గాడిద పాలు కడవైతే ఏం లాభం? దయ్యాల బోధలు ఎన్నైతే ఏం లాభం? శ్రేష్టమైన బోధ 1 చాలు. కనుక మీరేం వినుచున్నారో జాగ్రత్త. ఒకరోజు టీవీ ఆన్ చేస్తే ఒక ఆయన అంటున్నాడు, మీ దగ్గర చేతిగుడ్డ ఉంటే తెచ్చి టీవీ మీద కప్పండి అంటున్నాడు. నేను ప్రార్థన చేస్తాను, ఆ చేతిగుడ్డ తీసి మీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయో ఆడ పెట్టుకోండి అంటున్నాడు. ఏంటి వ్యవహారం అంతా? ఇంకొక ఆయన అంటున్నాడు, నా దగ్గర చేతిగుడ్డలు ఉన్నాయి, ప్రార్థన చేసి ఇస్తాను, ఎవరైతే తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్ముడు. ఎంత గారడో! హైదరాబాద్లో ఒక సంఘానికి వెళ్తే ఆ రోజు ఆ యవనస్తుడు లేడు. రెండోసారి వెళ్తే కూడా లేడు, మూడవసారి కూడా వెళ్తే లేడు. తర్వాత కనపడ్డాడు. ఏం బాబు 3 సార్లు వచ్చాను మీ సంఘానికి, ఎక్కడ పోయింటివంటే వేరే సంఘానికి పోయింటిని సార్ అన్నాడు. ఏమంటే అక్కడ 1000 మంది వస్తారు సార్ అన్నాడు. సరే మొత్తానికి ఎందుకు వెళ్ళావు అంటే రెండవ కారణం చెబుతున్నాడు. ఆ బోధకుడు చెప్పాడంట, నీ బ్యాంకులో అకౌంట్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏటీఎం కార్డు ఉంటే చాలు, వెళ్ళు, ఏటీఎం కార్డు దాంట్లో పెట్టు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అను, నీకెంత కావాలో అంత కట్టు, వస్తుంది అన్నాడంట. 3 నెలలు ట్రై చేసినాడు, 3 రూపాయలు కూడా రాలేదంట. ఇంకెనికి వచ్చాడు. నువ్వు ఎందుకు ఎనికి వచ్చావయ్యా?
ఆయన్ని నిలదీసి అడగాలి కదా. ఏమి బోధలోనండి. ఇసుక తెచ్చుకునేవారు, మట్టి తెచ్చుకునేవాళ్ళు, పాపక్షమాపణ, మారు మనస్సు, పరిశుద్ధత, పరలోకం, దీని గురించిన ప్రస్తావనలు లేవో. దర్శనాలు, స్వప్నాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ప్రాస్పరిటీ, డబ్బులు, కాన్పులు, ఉద్యోగాలు, ఆస్తులు, ఇవే మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి యేసయ్యకు నోరు లేకనా? ఎందుకు మాట్లాడలేదు? ఆయన తన సువార్తను దేంతో స్టార్ట్ చేసినాడు? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. మరి ఏం చేయాలి మానవుడు? మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలి. దాన్ని నొక్కి ఒక్కానించి యేసయ్య సువార్తను ప్రకటించితే, ఈరోజు మారు మనస్సుల గురించి చెప్పేవారు ఎంతమంది? పాప క్షమాపణ గురించి చెప్పేవారు ఎంతమంది? సుబోధన గురించి చెప్పేవారు ఎంతమంది? సువార్తను గురించి, యేసయ్య సిలువను గురించి చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? మీరేమి వినుచున్నారు? జాగ్రత్త. కనుక సాయంకాలం వేళ గుర్తుపెట్టుకుందా, తిరుపతిలో, ఆంధ్రాలో, ఇండియాలో, ప్రపంచంలో బోధలే బోధలు. అవి బోధలు కాదు, మనకు బాధలు. గనుక మీరేం వినుచున్నారో జాగ్రత్త. వినవలసిన మంచి సుబోధను జాగ్రత్తగా వినండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. శ్రేష్టమైన సంగతులు సంఘాలలో బోధించబడుతుండగా వాటిని పెడచివి పెట్టి ఎక్కడెక్కడో అవసరమా? ప్రియులారా, మన నోటికి, మన చెవులకు మూతలు వేసుకుందాం. 4వదిగా మన హృదయానికి మూతలు కలిగి ఉందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మన హృదయములో నుంచి ప్రపంచానికి ఏం ప్రవహించాలా? జీవధారలు. బదులుగా మరణధారలు ప్రవహించే ప్రమాదం ఉంది. గనుక హృదయానికి మూత, హృదయానికి మూత చాలా అవసరం. ఒకసారి మా ఆదోని పట్టణంలో ప్రజలకి బాగా విరేచనాలు పట్టుకున్నాయి. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం. మొత్తానికి వాటర్ ట్యాంకులు చెక్ చేద్దామని వాటర్ ట్యాంకులన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఒక ట్యాంక్ ఓపెన్గా ఉంది, మూత లేదు. ఆ ట్యాంకుకి ఎక్కి తొంగి చూశారు. చూస్తే కోతి పడినది, ఎన్నాళ్ళు అయిందో ఏమో, చచ్చిపోయింది. ఆ కుళ్ళిపోయిన కోతి ఆ ట్యాంకులోని నీళ్లు ప్రజలు త్రాగారు. విషపు త్రాగుడు. ట్యాంకులో కోతి పడడానికి కారణం ఏంటి? మూత లేకపోవటమే. హృదయం అనేది పెద్ద ట్యాంకే, దీంతో కోతులు పడుతున్నాయి, జాగ్రత్త. హృదయంలో నుంచి జీవధారలు సంఘానికి అందాలి, ప్రపంచానికి అందాలి. అందకుండా ఏ కోతి పడిందో మన హృదయములో చెక్ చేసుకుందామా? యవనస్తులు, నీ హృదయంలో ఒక కోతి ఏదో ఉంది, చచ్చిన కోతిని పెట్టుకున్నావు. తద్వారా నీ హృదయం పాడైపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కనుక ఈ గుండెను కాపాడుకుంటూ ఉండాలి, గుండెను కాపాడుకోవాలి. ఈ
దీనికి కప్పు. చార్లెస్ స్పర్జన్ అని మహా గొప్ప బోధకుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, తాతయ్య నాకు ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి తాతయ్య, మీకు కూడా వస్తుంటాయా అని చార్లెస్ స్పర్జన్ అడిగితే, చార్లెస్ స్పర్జన్ అన్నాడు, బాబు నీకెన్ని ఆలోచనలు వస్తున్నాయో చెడ్డవి, అంతకంటే ఎక్కువ నాకు కూడా వస్తుంటాయి అన్నాడు. అలాగైతే ఎలా జయిస్తారు తాతయ్య? అప్పుడు చార్లెస్ స్పర్జన్ అన్నాడు, బాబు ఆకాశములో పక్షులు తిరగకుండా మనం ఏం చేయలేం, అయితే ఒకటి మాత్రం చేయగలం, ఆ పక్షులు మన తల మీద గూడు కట్టుకోకుండా తరుమగలం. ఆకాశములో పక్షులు తిరగకుండా మనం ఏం చేయలేం, కానీ మన తల మీద గూడు కట్టుకోకుండా తరుమగలం. అలా తరమాలి అంటే 2 చేతుల్లో 2 కర్రలు ఉండాలి. ఆ కర్రలతో వాటిని తరిమేయాలి. అలాగే ఆలోచనలు రాకుండా ఉండవు, కానీ అవి మన తలలో ఏం కావాలి? గూడు కట్టుకోకూడదు. కట్టుకోకుండానంటే 2 కర్రలు ఉపయోగించాలి. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. వాక్యము, ప్రార్థన. 119వ కీర్తనలో దావీదు మహారాజు ముందుగానే మనకు చెప్పాడు. 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయము నిండా వాక్యం, హృదయము నిండా వాక్యం ఎంత నింపుకుంటే ఇక హృదయములోకి దురాలోచనలు చొరబడే ప్రస్తావన ఉండదు. హృదయము నిండా వాక్యము. హృదయము మీద ఒక కప్పు వేసుకొని ఉండాలి. ఆ కప్పు ఏంటి? ప్రార్థన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో హృదయములో వాక్యము, హృదయము మీద కంచెగా ప్రార్థన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. కంచె, ఫెన్సింగ్, సమస్త జ్ఞానానికి మించిన ఫెన్సింగ్. ఇది వాస్తవం అండి. జ్ఞానానికి అందని ఒక కంచె మన హృదయము చుట్టూ దేవుడు ఏర్పాటు చేస్తాడట. ఎవరికయ్యా అంటే ప్రార్థించే వారికి కంచె ఉంటుంది. చెడు ఆలోచనలు ప్రవేశించకుండా, హృదయాన్ని పాడు చేయకుండా నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుని సమాధానం అనే కంచె నిన్ను భద్రము చేస్తుంది. కనుక ఈ 4 ప్రాముఖ్యమైన మూతలను మనం కలిగి ఉందాం. 1వది ఏంటి? మన కంటికి మూత. 2వది నోటికి మూత. 3వది చెవులకు మూత. 4వది హృదయానికి మూత. 5వది ఇంటికి మూత కదండి. ఇంటికి మూత. ఇంటికి సరి అయిన గేట్ లేకపోతే ఇల్లు పాడైపోతుంది. మన గృహాలు, మన కుటుంబాలు. ఈ స్థలంలో పెళ్ళైనటువంటి యువతి యువకులు ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నారు, బిడ్డలతో ఉన్నారు. మన ఇంటికి మూతలు చాలా అవసరం. ఒకరోజు సాయంకాలం పాప బాగా స్నానం చేసుకొని మంచి డ్రెస్ వేసుకుంది, మంచిగా దూకుంది, మంచిగా ముస్తాబయింది, బయలుదేరింది. మమ్మీ అడుగుతుంది, మా ఎక్కడికి అంటే ఇక్కడికే మమ్మీ అనింది. ఎప్పుడు వస్తావు? ఇప్పుడే వస్తాను మమ్మీ అని వెళ్ళిపోయింది. 8 అయినా రాలేదు, 9 అయినా రాలేదు, రాత్రి 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు, 12 అయినా రాలేదు. అన్నగారు అడుగుతున్నారు, మమ్మీ చెల్లి ఎక్కడా, పాప ఎక్కడా అంటే మమ్మీ అంటుంది, అదేరా ఇక్కడే వెళ్తున్నాననింది.
ఎప్పుడు వస్తావంటే ఇప్పుడే వస్తాననింది, ఇంకా రాలేదు అంటుండగా వారికి సమాచారము వచ్చింది. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయములో, ఆదికాండం 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఎవరు ఈమె? దీనా. దీనా జీవితము అవమానం పాలైపోయింది. ఈ వార్త అన్నగారికి వినబడగానే కత్తులు నూరుకున్నారు. ఇంకా ఊరి మీద పడ్డారు. ఆ ఊర్లో ప్రతి మనుషుని పురుషుని నరికి పడేశారు. ఆ అమ్మాయి అబ్బాయి ఏ గదిలో ఉన్నారో ఆ గది దగ్గరికి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దీనా ఏమైందో బైబిల్లో లేదు. చరిత్ర హీనురాలుగా అబ్రప్ట్గా ఆమె జీవితము అంతమైపోయింది. ఇంత ఘోరం, ఇంత నేరం, ఇంత మానవ సంహారం, ఊచకోతకు కారణం ఏమిటంటే ఎక్కడెళ్తుందో ఇంటిలో ఉండకుండా ఎక్కడో చూడవెళ్ళాను. అమ్మాయిలు జాగ్రత్త, అబ్బాయిలు జాగ్రత్త, తల్లిదండ్రులు మరీ జాగ్రత్త. మీ ఇంటికి ఎవరు వస్తున్నారో, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఇంటికి మూత లేకపోతే, పసిగట్టకపోతే కొంపలు కొల్లేర్లవుతాయి. గనుకనే యోబు అనే భక్తుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడండి. తనకున్న 7 మంది కుమారులు, 3 కుమార్తెల విషయంలో శ్రద్ధ కలిగి వారు ఎక్కడ పాపం చేశారో, దేవుణ్ణి ఎక్కడ అవమానపరుస్తున్నారో అని వారి కొరకు ప్రతిరోజు శ్రద్ధ తీసుకుంటున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇంటిని గురించిన జాగ్రత్త, ఇంటికి మూత, ఇంటికి కంచె, ఇంటికి గేట్. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అడగండి. ఎందుకు లేటుగా వచ్చారో అడగండి. మీ ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారో గమనించండి. మన పిల్లలు ఎవరింటికి వెళ్ళి వస్తున్నారో గమనించండి. ఒక సంఘములో కోయర్ పాటలు పాడి ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా పాడుతుండేవారు. పెద్ద సంఘం. ఈ కోయర్ నడిపించే కోయర్ డైరెక్టరు మెల్లగా ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళారో 2 సంవత్సరాల తర్వాత బయటపడ్డారు. ఆ అమ్మాయి బిడ్డను ఎత్తుకొని ఇంటికి వచ్చింది. మమ్మీ, వాడికి ఇంకొక ఫ్యామిలీ ఉంది మమ్మీ, కొంతకాలం నాతో ఉన్నాడు, ఇంటికి పంపించాడు. ఆ సంఘటన ద్వారా సంఘము అతలాకుతలం అయిపోయింది, కుటుంబము అతలాకుతలం అయిపోయింది,
కోయర్ అతలాకుతలమైపోయింది, సేవ అతలాకుతలమైపోయింది. ఈ కోయర్ లీడర్ తరచుగా ఇంటికి వచ్చేవాడు, ఆ అమ్మాయి తరచుగా ఆ ఇంటికి వెళ్ళేది. తల్లిదండ్రులు దీన్ని గమనించిన వారు కారు. కోయర్ లీడరే కదా, కోయర్ మెంబరే కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో పసిగట్టకపోతే పిల్లల జీవితాలు అంతరార్థంగా అబ్రప్ట్గా పతనమైపోతాయి. ఆ తర్వాత అయ్యో అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభము లేదు. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. అమ్మాయిలు ఒంటరిగా ఏ అబ్బాయి ఇంటికి వెళ్ళకండి, ఏ అబ్బాయితో కలిసి వెళ్ళకండి, బండ్ల మీద తిరగకండి, వాట్సాప్లో కాన్వర్జేషన్ పెంచకండి. అబ్బాయిల మధ్య అమ్మాయిల మధ్య పరిశుద్ధత నెలకొనాలి అంటే ఈ మాట రాసుకోండి, 3.3.3 అని రాసుకోండి. 3.3.3 దీన్ని 3 ఫార్ములా అంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు మొదటి 3 ఏమిటయ్యా అంటే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు, టాక్ లెస్. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. రెండవ 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి. ఎన్ని అడుగుల దూరం ఉండాలా? 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడుకోండి. పక్కన పక్కన కూర్చొని మీద చేయేసి మూతికి మూతి, చేతికి చెయ్యి, భుజానికి భుజం కలిపి ఈ అడ్డదిడ్డాల ప్రవర్ధన నీ శీలాన్ని, సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, అంతరంగాన్ని పాడు చేస్తుంది. ఒకటవ 3 నిమిషాలు, రెండవ 3 అడుగుల దూరములో, మూడవ 3 మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు 3వ వ్యక్తి అక్కడ ఉండాలి. 3వ వ్యక్తి అక్కడ ఉండాలి. 3వ వ్యక్తి అక్కడ లేకపోతే మీరిద్దరు మాట్లాడుకోవడము అవాయిడ్ చేయండి. మీరు మాట్లాడుకునేది వాక్యమే, మీరు మాట్లాడుకునేది సేవను గురించే, మీరు మాట్లాడుకునేది దేవుని గురించే. కానీ ఇతరులకు అపార్థమయ్యే ప్రమాదం ఉంది. ముళ్ళు పోయి ఆకు మీద పన్నా, ఆకు పోయి ముళ్ళు మీద పన్నా దేనికి ప్రమాదం? ఆకుకే ప్రమాదం, ఆడపిల్లకే ప్రమాదం, ఆత్మీయునికి ప్రమాదం. మూడో వ్యక్తి అక్కడ లేనప్పుడు నీవు మిలిచి మాట్లాడడం ద్వారా అది చెడ్డార్థాలకు దారి తీస్తుంది. కనుక సేవకులమైన మనం, విశ్వాసులమైన మనం మన కుటుంబాలను ఎంతగా కాపాడుకుంటే అంత మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలు నక్షత్రాలు, అవునా కాదా? అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆకాశమందలి నక్షత్రాలు అలాగున నీ సంతానం, అవర్ చిల్డ్రన్ ఆర్ ద స్టార్స్. అదే పిల్లల గురించి దావీదు కీర్తనలో మనం చదువుతున్నాం, వారు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు, వారు తోట. అవర్ చిల్డ్రన్ ఆర్ ద స్టార్స్, అవర్ చిల్డ్రన్ ఆర్ ద గార్డెన్. వారు మనకు ఉద్యానవనం. వనాన్ని పాడు చేసుకోకూడదు. అదే 127వ కీర్తనలో పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, పిల్లలు నక్షత్రాలు, పిల్లలు ఉద్యానవనం, పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానం. కనుక మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే ఇంకెవరు జాగ్రత్త తీసుకుంటారు? అపవిత్రులైరేమో, పాపము చేసిరేమో, ఏమో ఏమో అని పవిత్రమైన అనుమానముతో తన బిడ్డలను ప్రక్షాళన చేసేవాడు యోబు. దహన బలులు అర్పించేవాడు, తన బిడ్డలను కాపాడుకునేవాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ స్నేహితులారా,
ఈ 5 మూతలు మనం కలిగి ఉందాం. కళ్ళు మూయండి, తళ్ళు వంచండి. ప్రభు సన్నిధిలో, దేవా, పరిశుద్ధులకు పట్టము కట్టే దేవా, పరిశుద్ధులకు అధికారం ఇచ్చే దేవా, పరిశుద్ధులను రేపు పాలకులుగా మార్చే దేవా, పరిశుద్ధంగా బ్రతుకుటకు నీవు నాకు ఇచ్చిన కారకాలు. 1వది యేసయ్య రక్తం, రక్తధారల కిందికి వస్తున్నాను. నీ రక్తధారల కింద నన్ను శుద్ధీకరించు యేసయ్యా, నన్ను పవిత్రీకరించు, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము. నీకు ఆయాసకరమైన మార్గము ఉందేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుమని యేసయ్య రక్తధారల కిందికి వచ్చి ఎప్పటికప్పుడు మన బలహీనతలు ఒప్పుకుందాం. ఆయన రక్తములో శుద్ధీకరించుకుందాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనముందాం. 2వదిగా వాక్యం అనే ఉదక స్నానం చేద్దాం. ఎంత స్నానము చేస్తే అంత ఆహ్లాదం. వాక్యాన్ని విందాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని కంటత పెడదాం, వాక్యాన్ని రాసుకుందాం, వాక్యాన్ని గైకొందాం, వాక్యాన్ని బోధించుదాం. అలాగున వాక్య ఉదకములో మన జీవితాలు కడుక్కుందాం. అంతేకాదు, యేసయ్య రక్తము, యేసయ్య వాక్యం, దేవుడు మనకిచ్చిన ఈ ఘటమును మూతలతో కాపాడుకుందాం. అయ్యా, ఇదిగో నా కంటికి ఒక నిబంధన మూత, నా నోటికి ఒక నిబంధన చిక్కం, ఇదిగో నా చెవులకు ఒక నిబంధన మూత, ఇదిగో నా గుండెకు ఒక నిబంధన వాక్య పఠన ప్రార్థన, ఇదిగో నా కుటుంబానికి ఒక నిబంధన గేట్ మూత ఈరోజు కలిగి ఉంటానయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని కాపాడు. పవిత్రమైన ఘటములుగా మిమ్మల్ని మేము సేవిస్తూ ఉండగా మమ్మల్ని అంచెలంచెలుగా దావీదును ఉన్నత శిఖరం ఎక్కించినట్లుగా, అలాగే దానియేలును ఉన్నత శిఖరం ఎక్కించినట్టుగా, యోసేపును ఉన్నత శిఖరమును ఎక్కించినట్టుగా నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని ఉన్నత శిఖరాలు ఎక్కించండి. నిన్ను ఘనపరిస్తే నీవు మమ్మను ఘనపరుస్తావు. వాగ్దానాన్ని పట్టుకుంటున్నాం. ఇదిగో పరిశుద్ధంగా జీవిస్తాం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాద మస్తకం నీకే అంకితమని మన దేహాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, యూత్ క్యాంపులో 10 సందేశాలలో ఈ వేళకు కొన్ని సందేశాలు మేమంతా కలిసి వినడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. నీవు యెహోవా దేవుడవు, మిమ్మల్ని పూజిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువైన దేవుడవు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు, మిమ్మల్ని పూజిస్తున్నాం. సైన్యాధిపతివని మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. శిల్పి నిర్మాణకుడవు, మా కొరకై పరలోకాన్ని సిద్ధపరుస్తున్నవాడవు, మీకు వందనాలు. యుద్ధ జీవితాన్ని ఆశీర్వాద జీవితముగా, మారాను మధురముగా మార్చగలిగిన దేవుడవని మిమ్మల్ని పూజిస్తున్నాం. పరిశుద్ధులకు పట్టా ఇచ్చే దేవుడవని, అధికార హోదా ఇచ్చే దేవుడవని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కోవలో దానియేలు వలె మేము కూడా పరిశుద్ధతను అంగీకరిస్తూ పరిశుద్ధతకు అంకితమవుచు ముందున కాలములో అందులోని దీవెనలన్నీ సొంతం చేసుకున్నటకు మాకు సహాయం చేదురని చేసిన మేళకై మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.